నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి బరిలో రాహుల్ గాంధీ. అమేఠీలో కిషోరీలాల్ శర్మ పోటీ చేస్తారని ఏఐసీసీ ప్రకటన. రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా అభ్యర్థుల ఎన్నికల ప్రచారం. పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ దూకుడు పెంచిన పార్టీలు. ఈసీ ఆదేశాలను ఖాతరు చేయని వాలంటీర్లు. సత్యసాయి జిల్లా కోటూరులో ఓటర్ స్లిప్ల పంపిణీ. వైకాపా పాలనలో 10 లక్షల కోట్లు దాటిన రుణ భారం. అన్నపూర్ణ లాంటి ఏపీని అప్పుల కుప్ప చేసిన జగన్. పట్టణాల్లో జనం గొంతెండుతున్నా పట్టించుకోని జగన్. 70 తాగునీటి పథకాలను పాడుపెట్టిన వైకాపా సర్కార్. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలో దిగనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. అమేఠీ స్థానం నుంచి కిషోరీలాల్ శర్మను కాంగ్రెస్ బరిలో దింపింది. దీంతో ఈ 2 స్థానాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. 2019 ఎన్నికల్లో అమేఠీలో రాహుల్ ఓటమి పాలయ్యారు. అయితే కేరళలోని వైనాడ్లోనూ బరిలో దిగి అక్కడ విజయం సాధించారు. ఈసారి కూడా అక్కడి నుంచి పోటీ పడ్డారు. అయితే ప్రత్యక్ష ఎన్నికలకు సోనియా గాంధీ దూరమవడంతో ఆమె స్థానాన్ని పార్టీ రాహుల్కు కేటాయించింది. అయితే రాయ్బరేలీ లేదా అమేఠీలో ప్రియాంక పోటీ చేస్తారన్న కథనాలకు కూడా తెరపడింది. అమేఠీలో గాంధీ కుటుంబానికి విధేయుడైన కిషోరీలాల్ శర్మకు టికెట్ కేటాయించడంతో ప్రియాంక ఈసారి ఎన్నికల బరిలో దిగడం లేదని స్పష్టమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఎన్నికలకు ఇక 10 రోజులే సమయం ఉండడంతో అధికార విపక్ష పార్టీల అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు, సినీ నటులు ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. అదే సమయంలో వైకాపా నుంచి తెలుగుదేశంలోకి చేరికలు కొనసాగుతున్నాయి. పెనమలూరు నియోజకవర్గం కానూరులో తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్ ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఆవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ కుమారుడు, కోడలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుడ్లవల్లేరు మండలంలో తెదేపా అభ్యర్థి వెనిగండ రాము రోడ్ షో నిర్వహించారు. మైలవరంలో తెదేపా అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ సతీమణి శిరీష ప్రచారం చేశారు. పెనుగంచిప్రోలు మండలం కొనకంచిలో తెదేపా అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య రోడ్ షో నిర్వహించి సూపర్ 6 పథకాల్ని ప్రజలకు వివరించారు. కంచికర్ల మండలంలో తంగిరాల సౌమ్య ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. విజయవాడలో గద్దె రామ్మోహన్, రణ్ధీర్ నగర్ కరకట్టలో ఆయన భార్య అనురాధ ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటెయ్యారని కోరారు. గుంటూరు జిల్లా బేతపూడిలో వైకాపా కార్యకర్తలు తెదేపా అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. కొలకలూరులో తెదేపా ఎంపీ అభ్యర్థి పెంబసాని చంద్రశేఖర్ రోడ్ షో చేపట్టారు. అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. తెనాలిలో రజకుల సంఘం నేతలు ఆత్మీయ సమావేశంలో నాదెండ్ల మనోహర్తో కలిసి పాల్గొన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే జగన్ను ఓడించాలని పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో లోకేష్ కు మద్దతుగా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఇంటింటా ప్రచారం చేపట్టారు. పల్నాడు జిల్లా గురజాల మండలంలో లావు శ్రీకృష్ణదేవరాయలు భార్య మేఘన, ఎరపతినేని శ్రీనివాసరావు సతీమణి నాగమణి ప్రచారంలో పాల్గొన్నారు. పెద్దగార్లపాడులో ఎరపతినేని యువతతో కలిసి రోడ్ షో నిర్వహించారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలంలో ఏలూరి సాంబశివరావు ఎన్నికల ప్రచారం చేశారు. చీరాల 21వ వార్డులో తెలుగుదేశం అభ్యర్థి కొండయ్య తనయుడు మహేంద్రనాథ్, సినీ నటుడు నిఖిల్ ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. శ్రీకాకుళం జిల్లా జి సిగడ మండలంలో భాజపా అభ్యర్థి ఈశ్వరరావు రోడ్ షో చేపట్టారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని వైకాపాకు చెందిన 50 కుటుంబాలు భాజపాలో చేరాయి. శ్రీకాకుళంలో తెదేపా అభ్యర్థి గొండు శంకర్, ఆముదాల వలసలో కూన రవికుమార్ ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలు వివరించారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పంతం నానాజీ ప్రచారం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలో వైకాపా ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాల, ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి భారీ ర్యాలీ నిర్వహించారు. తణుకు మండలంలో తెదేపా అభ్యర్థి ఆరుమిల్లి రాధాకృష్ణ, ఇరగవరంలో ఆయన భార్య ప్రచారం చేశారు. ఉండిలో అభ్యర్థి వేటుకూరి శివరామరాజు ఆవు పాలు తీసి స్థానికుల్ని ఆకట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు, ఉండ్రాజవరం మండలాల్లో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్
రోడ్ షో నిర్వహించగా ప్రచారంలో సినీ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ పాల్గొన్నారు. నిడదవోలులో ముస్లిం మైనారిటీలో వైకాపా ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ద్వారకా తిరుమల మండలంలో భాజపా ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చింతలపూడిలో తెదేపా అభ్యర్థి సొంగా రోషన్ కు మద్దతుగా వంగవీటి రాధ రోడ్ షో చేశారు. విజయనగరం జిల్లా రాజంలో తెదేపా అభ్యర్థి కోండ్రు మురళీ మోహన్ ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాల్ని వివరించారు. బొబ్బిలి నియోజకవర్గం రామభద్రాపురం మండలం కొండకింగువలో వైకాపాకు చెందిన 100 కుటుంబాలు బేబీ నాయనా సమక్షంలో తెదేపాలో చేరాయి. విశాఖలో తెదేపా ఎంపీ అభ్యర్థి భరత్ న్యాయవాదులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి మద్దతుగా నిలవాలని కోరారు. విశాఖ భీమిలిలో తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ ఎన్నికల ప్రచారం చేశారు. వైకాపాకు చెందిన సినీ నిర్మాత ఉపకార్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు తెదేపా అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలో బండారు సత్యానందరావు రోడ్ షో నిర్వహించారు. కాట్రేనికోన మండలంలో తెదేపా అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ప్రచారం చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెదేపా అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ ఎన్నికల ప్రచారం చేశారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో తెదేపా అభ్యర్థి జీవి జయనాగేశ్వరరెడ్డి, కర్నూలులో టీజీ భరత్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంత్రాలయం నియోజకవర్గం కల్లుకుంటలో వైకాపాకు చెందిన 40 కుటుంబాలు రాఘవేంద్రారెడ్డి సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. పత్తికొండ నియోజకవర్గం తుగ్గలిలో తెదేపా అభ్యర్థి కేఈ శ్యాంబాబు రోడ్ షో నిర్వహించారు. పాణ్యంలో వైకాపాకు చెందిన పలువురు గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో పసుపు కండువా కప్పుకున్నారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కేపీ తండాలో అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. జనసేన నేత ఇరిగెల రాంపుల్లారెడ్డితో కలిసి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. మైదుకూరులో వైకాపా యువజన రాష్ట్ర కార్యదర్శి తప్పెట శశిధర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడులో తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి ఇంటింటికి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. అనంతపురంలో కూటమి అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ విస్తృతంగా ప్రచారం చేశారు. కళ్యాణదుర్గం మండలంలో తెదేపా అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. వైకాపాకు చెందిన పలువురు తెదేపాలో చేరారు. ఉరవకొండ మండలంలో తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ రోడ్ షో నిర్వహించారు. సత్యసాయి జిల్లా నంబుల పూలకుంట మండలం మరికొమ్మ దిన్నెలో 25 ముస్లిం మైనారిటీ కుటుంబాలు కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో తెదేపాలో చేరాయి. ధర్మవరంలో భాజపా అభ్యర్థి సత్యకుమార్ కు మద్దతుగా సినీ నటి నమిత రోడ్ షో నిర్వహించారు. ముదిగుబ్బ మండలంలోని గ్రామంలో సత్యకుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలో తెదేపా అభ్యర్థి సవిత ఇంటింటా ప్రచారం నిర్వహించి సూపర్ 6 పథకాల్ని ప్రజలకు వివరించారు. రైతుల ఆస్తులు దోచుకునేందుకు సీఎం జగన్ ల్యాండ్ టైటిలింగ్ పేరిట కొత్త జీవోను తెచ్చారని నెల్లూరు జిల్లా ఆత్మకూరు తెలుగుదేశం అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ఆత్మకూరు మండలంలోని నల్లపురెడ్డిపల్లి, మురగల్ల, కనుపూరుపల్లి, బండారుపల్లి గ్రామాల్లో కార్యకర్తలతో కలిసి ప్రచారం చేశారు. మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక జీవోని విడుదల చేయడం జరిగింది. మన ఆస్తి ఇవాళ మనకు హక్కు లేకుండా చేశాడు. ఒక 10 ఎకరాల భూమి మనకుంటే 10 ఎకరాల భూమిని 5 ఎకరాల భూమి మన పక్కింటి వాళ్ళకి అమ్మితే ఒరిజినల్గా మన దగ్గర ఉన్నటువంటి స్టాంప్ పేపర్లు 5 ఎకరాల స్టాంప్ పేపర్లు కొనుగోలు చేసిన వాళ్ళకి ఇస్తాం. కానీ ఇవాళ ఒరిజినల్ స్టాంప్ పేపర్లు ఎవరు కూడా తమ దగ్గర ఉండవు. ఇవాళ ఒరిజినల్ స్టాంప్ పేపర్లు కానీ అసలైన పాస్ పుస్తకాలు కానీ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయానికి తెప్పించడం జరిగింది. రేపు మీరు మేసేవాలో కానీ తాలూకా కార్యాలయానికి పోయి అయ్యా నా భూమికి సంబంధించినటువంటి హక్కు పత్రాలను ఇవ్వండి అని అడిగితే జెరాక్స్ కాగితం మాత్రమే మీకు ఇస్తారు. అమ్మిన వాళ్ళు జెరాక్స్ మాత్రమే చూపించాలి. కొనేవాళ్ళు కూడా జెరాక్స్ పత్రాల మీదనే కొనాలి. ఒరిజినల్ టైటిల్ డీడ్స్ ఉండవు, అసలైన స్టాంప్ పేపర్లు ఉండవు. ఎక్కడైనా ఒక పాస్బుక్ అంటే అది మనకి రాజపత్రం లాంటిది, మన హక్కు పత్రం. ఆ హక్కు పత్రం మీద ఇవాళ రాజముద్ర లేదు. రాజముద్రను తొలగించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈయన ఫోటో వేసినటువంటి
పాస్బుక్ మనకి ఇవ్వమని చెప్పడం జరిగింది. వైకాపా ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. వైఎస్సార్ జిల్లా విరుపునాయనిపల్లె మండలం యు వెంకటాపురంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి మద్దతుగా వైకాపా నాయకుడు సాయినాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి మా గ్రామానికి ఏం చేశాడని ఓట్లాడుగుతున్నారని యువకుడు వైకాపా నేతను ప్రశ్నించాడు. సొంత జిల్లా వాసి అయిన ముఖ్యమంత్రి జగన్, ఆయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి సర్వరాయ సాగర్ పనులు పూర్తి చేసి ఉంటే రైతులంతా బాగుపడే వారం కదా అని అన్నాడు. నాయకులు ప్రచారానికి వచ్చినప్పుడు రైతులందరూ ప్రశ్నించాలని యువకుడు సూచించారు. కనీసం రోడ్డు బాగాలేదు, ఇక్కడ సర్వే సాగర్ ఉంది, పండగలు తీయచ్చు అంటే రైతులు ఉన్నారు కదా చేస్తున్నారు. 10 ఏళ్ళ వచ్చినప్పుడు జగన్ మన ముఖ్యమంత్రి చేయొచ్చు కదా. సొంత జిల్లా ముఖ్యమంత్రి సొంత రైతులకు చేయలేదు ఇంతవరకు. ఉండబట్టున్నాడు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడే చేయనప్పుడు ఎప్పుడు చేస్తాను కావచ్చు. కానీ ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు, ముఖ్యమంత్రి 5 ఏళ్ళ నుంచి ఉన్నాడు, చేయాలి కదా. రైతులు అడగాలి కదా. ఊరికే ఊరికే వేస్తామని అడిగింది. రైతులు నీళ్ళు వచ్చి పండ్లు పడి రకాలు బాగుంటారు కదా. ఎంతే కదా 10 ఏళ్ళు అవుతుంది. ఏలూరు జిల్లా దెందులూరులో వైకాపా శ్రేణులు మరోసారి రెచ్చిపోయాయి. పెదవేగి మండలం విజయరాయిలో తెలుగుదేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ప్రచారంలో పాల్గొన్న తెదేపా కార్యకర్తలపై ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డాయి. వైకాపా శ్రేణుల దాడిలో పలువురు తెదేపా కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. తెలుగుదేశం కార్యకర్త ప్రభాకర్ తలకు బలమైన గాయం కావడంతో ఏలూరులోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు. వైకాపా శ్రేణుల దాడికి నిరసనగా విజయరాయిలో చింతమనేని ప్రభాకర్ ధర్నాకు దిగారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సత్యసాయి జిల్లా హిందూపురం మండలం ముదిరెడ్డిపల్లిలో వైకాపా తెలుగుదేశం కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణను గెలిపించాలని ఆయన సతీమణి వసుంధరాదేవి ముదిరెడ్డిపల్లిలో రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో కొనసాగుతుండగా కొందరు వైకాపా నాయకులు జగన్ పాటలు పెట్టడంతో వివాదం చెలరేగింది. రోడ్ షో అనంతరం వైకాపా నాయకులు మూకుమ్మడిగా తెలుగుదేశానికి చెందిన నారాయణరెడ్డి ఇంటిపై దాడి చేసినట్లు తెదేపా నాయకులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. క్యాన్వాస్ వచ్చింటే పూర్తి సక్సెస్ ఉంది. అంతవరకు ఏం లేదు. సింగరేపల్లికి పోతేనే టీఎస్పీ పార్టీ వెహికల్ వచ్చింటే దాంట్లో వాళ్ళ మొబైల్ లో జగన్మోహన్ రెడ్డి పాటలు పెట్టినారు. సార్ ఏ పార్టీ అయినా కానీ ఆపోజిట్ పార్టీ ర్యాలీ చేస్తా అంటే ఎవరైనా అట్లా చేస్తారు. మేమేం చేసినామంటే ఎందుకు అట్లా చేస్తాం, పార్టీ మా క్యాన్వాస్ జరుగుతుంది, మీరు వచ్చి ఇట్లా చేయడం ఏం అవసరం ఉంది అని చెప్పి మేము అడ్డుకున్నాం. అడ్డుకున్న దానికి మళ్ళీ ఊర్లోకి వచ్చి 100 మందితో సార్ ఆడోళ్ళని కొట్టి మాకు షోల్డర్ అంతా ఇంజూర్ అయింది. మా అంకుల్ కూడా కొట్టినారు. మొత్తం ఆడోళ్ళని కూడా చైన్ పట్టి లాగేసినారు, చీర కూడా లాగేసినారు. ఆడోళ్ళని కూడా పట్టుకొని ఇంటికి దూరి కొట్టినారు. 100 మంది వచ్చినారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు లోకి నాగభూషణ్ రెడ్డి, చంద్ర, సింగరెడ్డిపల్లి బాబురెడ్డి వాళ్ళంతా సార్ మొత్తం హిందూపూర్ నుంచి కూడా వచ్చినారు సార్. బాబూజీ నగర్ నుంచి కూడా పిలిపించినారు. తమ్ముళ్లంతా సింహాలై గర్జించాలని, రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం చేయాలని ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా విజయనగరంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. సభకు భారీగా తెలుగుదేశం, భాజపా, జనసేన నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. జగన్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని బాలకృష్ణ ఆరోపించారు. ఎన్నో హామీలిచ్చి గాలి కొదిలేశారని ధ్వజమెత్తారు. మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను ప్రతి సంవత్సరం. మరి కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా మన రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయాయి చాలా. మరి వీళ్ళందరినీ కూడా ఈ గంజాయి, ఈ డ్రగ్గులకి బానిసలు చేసి వాళ్ళకి ఇచ్చిన మాట తప్పాడు జగన్. అందుకే రేపు మన భవిత గురించి, మన రాష్ట్ర భవిత గురించి, మన భావి తరాల భవిత గురించి పోరాడవలసిన ఆఖరి పోరాటం ఇది. ఆనాడు ఎలాగైతే ఒక శాతగారిని నేను చెప్పాను, మన ఉనికిని నిలబెట్టాడో, మన ఉనికిని చాటాడో, అలాగే ఎన్టీ రామారావు గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఈనాడు మన ఉనికిని మనం నిలబెట్టుకుని కాపాడుకుని మనం చాటుకోవాల్సిన అవసరం ఉంది. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైకాపా నేతల అరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది. కారులో తెలుగుదేశం కండువా పెట్టుకుని వెళ్తున్నాడనే కక్షతో సికేపల్లి మండలం గువ్వలకుందంపల్లికి చెందిన తెదేపా కార్యకర్త వేణుగోపాల్పై ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు.
న్యామద్దల క్రాస్ సమీపంలో కారును ఆపి వేణుగోపాల్పై దాడి చేశారు. కారు అద్దాన్ని ధ్వంసం చేశారు. దాడి ఘటనపై బాధితుడు వేణుగోపాల్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల వేళ వైకాపా నుంచి తెలుగుదేశంలోకి భారీ ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు చెందిన 1000 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. వారంతా తెలుగుదేశం అభ్యర్థి అదితి గజపతిరాజు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. అశోక్ బంగ్లాలో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారందరినీ అదితి గజపతిరాజు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. విజయనగరం 3వ డివిజన్కు చెందిన వైకాపా కార్పొరేటర్ వజ్రపు సత్యగౌరి, 37వ డివిజన్కు చెందిన మాజీ కౌన్సిలర్ మజ్జిబాబు, పలువురు ముఖ్య నేతలు తెలుగుదేశంలో చేరారు. తెలుగుదేశం హయాంలో ఉన్న ఎస్సీల సంక్షేమ పథకాలను సీఎం జగన్ నిర్వీర్యం చేశారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆయన భారీ బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డితో పాటు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం జగన్ అధికారం మాటున రాష్ట్ర సంపదను దోచుకున్నారని మందకృష్ణ ఆరోపించారు. మాదిగల భవిష్యత్తు తరాల బాగు కోసం కూటమికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ నిలబెట్టింది ఎవరు? తల్లి విజయమ్మ కాదా? పార్టీని ముందుకు నడిపించింది ఎవరు? బాధ్యతలు చేసి షర్మిల కాదా? ఇప్పుడు 5 ఏళ్లలో మరి ఏమైంది? అదే కొడుకు కోసం తల్లి ఓట్లాడుతలేదే. తల్లి ఓట్లాడడానికి రానప్పుడు చెల్లె ఓట్లాడుతున్నప్పుడు మనకేం కర్మ? మన అవసరం ఏంటిది? మనం బాగుపడదా? మన బిడ్డ బాగుపడదా? మరి వేల కోట్ల రూపాయల అక్రమ సంపద పెంచుకోవడానికి ఓట్లేయడం కంటే నీ బిడ్డను బాగు చేసుకోవడానికి ఓట్లేసుకోవచ్చు కదా. నీ బిడ్డల చదువుల కోసం ఓట్లేయవచ్చు కదా. నీ బిడ్డల ఉద్యోగాల కోసం ఓట్లేయవచ్చు కదా. నువ్వు ఆర్థికంగా ఎదుగుదల కోసం ఓట్లేయాలి కదా. ఆయన భవిష్యత్తు కాదు, బాగానే ఉన్నది. నీ భవిష్యత్తు గురించే బాబు ఆలోచించుకో. ఆ ఓటు ఫ్యాన్ కేస్తే జగన్ భవిష్యత్తే బాగుంటది. జైలుకి వెళ్లకుండా కొద్ది రోజులు ఉంటారు. కానీ టీడీపీకి ఓటేస్తే మన బిడ్డలు బాగుపడతారు, జాతి బాగుపడుతుంది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం జగన్నాథపురం చెక్పోస్టు వద్ద భారీ నగదును పోలీసులు పట్టుకున్నారు. ప్రైవేటు బస్సులో తరలిస్తున్న 2,40,00,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెక్పోస్టు వద్ద తనిఖీలో భాగంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును తనిఖీ చేయగా భారీ నగదు దొరికినట్లు దేవరపల్లి సీఐ బాలసురేష్ బాబు తెలిపారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోస్ట్ వారి తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న శ్రీ వీరాంజనేయ ట్రావెల్స్ ప్రైవేట్ పోస్ట్ ఏదైతే ఉందో చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేయగా ఆ తనిఖీల్లో భాగంగా ఒక ట్రాలీ బ్యాగ్ దొరకడం జరిగింది. ఆ బ్యాగ్ని చెక్ చేయగా 2,40,00,000 అమౌంట్ ఉండడం జరిగింది. అయితే సదరు ఎవరైతే ఈ అమౌంట్ క్యారీ చేస్తున్నాడో అయ్యేల చిన్నయ్య ఇతను ఈ వ్యక్తి వచ్చి హైదరాబాద్ నుంచి ఈ అమౌంట్ని రాజమండ్రి తీసుకెళ్తున్నట్లుగా చెప్పాడు. ఎన్నికల వేళ రాష్ట్రంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. సుమారు 4 లక్షల రూపాయలకు పైగా విలువైన మద్యం బాటిళ్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల శివార్లోని పల్నాడు బార్ అండ్ రెస్టారెంట్ నుంచి 1056 మద్యం సీసాలను కొనుగోలు చేసి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వీరాపురానికి చెందిన వైకాపా సర్పంచ్ వాహనం తనిఖీ చేయగా మద్యం సీసాలు కనిపించాయి. వాహనం సీజ్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లూరులో 4 ద్విచక్ర వాహనాలపై 50 బాక్సుల కర్ణాటక మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మద్యం తరలిస్తున్న 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పల్లంపల్లిలో 908 తెలంగాణ మద్యం బాటిళ్లను ఆటోలో తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోదాడ నుంచి 100 మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి నందిగామలో స్కూటీలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలన్న ఎన్నికల సంఘం న్యాయస్థానాల ఆదేశాలను కొందరు తుంగలో తొక్కుతున్నారు. సత్యసాయి జిల్లా తనకల్లు మండలం కోటూరులో గ్రామ వాలంటీర్ శ్రీలత బీఎల్ఓ నాగమణితో కలిసి ఓటర్ల స్లిప్పులను పంపిణీ చేశారు. దీనిపై పలువురు గ్రామ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లతో పాటు కొంతమంది ప్రభుత్వ సిబ్బంది ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ అధికార వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి మేలు కలిగించేలా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువ అమూల్యమైనదని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఓటింగ్లో మహిళల భాగస్వామ్యం పెరగడం కోసం స్వీప్ నోడల్ అధికారులు ఏర్పాటు చేసిన సంకల్పం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో మహిళలు మూల స్తంభాలని, అర్హులైన మహిళలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవటానికి సూచికగా రంగురంగుల బెలూన్లను ఎగరవేశారు. కార్యక్రమంలో మహిళలు నిర్వహించిన బుర్రకథ, కోలాటం ఆకట్టుకున్నాయి. మహిళలు, విద్యార్థినులు మానవహారంగా ఏర్పడి ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.